హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో గోంగూర ఎండుమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఇందులోకి జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే ఎండుమిర్చి వేసుకుందాము. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటినైతే పక్కకు తీసేసుకుందామండి. అదే కళాయిలోకి మనమైతే గోంగూరను కూడా వేసుకొని ఇదైతే కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. గోంగూర అయితే బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనమైతే స్టవ్‌నైతే ఆఫ్ చేసేసుకుందాము. ఆ తర్వాత మనమైతే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకైతే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి మనము గోంగూరను కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని అలాగే ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు అనేది మన టేస్ట్ని బట్టి మనం వేసుకుందామండి. ఆ తర్వాత దీన్నైతే బాగా పేస్ట్ లాగా పట్టేసుకుందాము. ఇంకో కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు, వెల్లుల్లి కూడా వేసుకొని ఇవైతే మిక్స్ చేస్తూ బాగా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత పేస్ట్ చేసుకొని పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేద్దామండి. ఒక 10 మినిట్స్ ఇది బాగా మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.